అబ్జర్వ్ చేసినవి నేను తప్పు అనుకుంటున్నా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఒకటి ఫస్ట్ అంటే వచ్చేసి నెగ్లిజియన్సీ. సో అంటే మనకి వచ్చు రాదు అనేది పక్కన పెడితే, సో ఫస్ట్ ఉన్న క్వశ్చన్ని కానీ దాన్ని మాత్రం మనం ఫస్ట్ ట్రై చేయాలి. సో దాన్ని ఆలోచించాలి. సో ఒకవేళ ఆలోచించడం వల్ల మనకి దొరికితే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి దాన్ని దేనైనా కానీ విడిచిపెట్టకూడదు. సో ఫస్ట్ నెగ్లిజియన్సీ. సో తర్వాత ఇంకొకటి ఏంటిదంటే, ఒక ఆన్సర్ని మనం రాసినప్పుడు సో వాళ్ళు ఏంటిది ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ రాకపోవచ్చు. సో దానికి మనం అంటే నేను రాసింది కరెక్టే అని 100% అనుకోవడంలో తప్పేం లేదు, వాళ్ళ కాన్ఫిడెన్స్. కానీ సో అంటే నేను రాసింది కంపల్సరీ కరెక్ట్ అనేది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. సో మనకు తెలిసింది కరెక్ట్ కావచ్చు, కానీ మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కరెక్షన్ చేస్తారు టీచర్స్. ఇప్పుడు మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు. సో పక్కో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో గురించి కూడా మనం ఆలోచించాలి. సో అన్నీ మనకు తెలుసు అనేది ఆ బిహేవియర్ అనేది ఉండకూడదు. అలా అంతే.